శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం అద్వైతం చెప్పుకుంటున్నాము అంటే దానికి కొంచెం మనకి అర్హత లభించిందే అని చెప్పుకోవాలి. నేను కూడా ఎన్నో పూజలు, పునస్కారాలు, వ్రతాలు చిన్నప్పటి నుంచి వ్రతాలు చేయలేదు. పూజ, భజన, కీర్తన, ధ్యానం అంటే కర్మని మన ధర్మంగా చేయడం. అంటే ఎంత నిర్దిష్టంగా అంటే ఏదైనా ఒక ఆపద వస్తే అది పరమాత్మ ఇచ్చిందే కాబట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలి ఈ బుద్ధితోటి అని ఆధ్యాత్మికత. అది మనకి పరమాత్మ ఆ తోవను చూపిస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నా పరమాత్మ మీద మనస్సు ఉంటే అంటే ఇది స్టార్టింగ్ స్టెప్. ఇలా ఆయనే ఆ తోవని మన తీసుకుని వెళతారు. ఆ చిన్న దారాన్ని మటుకు మనం పట్టుకోవాలి. ఏమిటి? సత్యం అనే దారాన్ని పట్టుకుంటే సత్యం నిన్ను పరమాత్మని తెలుసుకునేటట్టుగా చేస్తుంది. మనం చిన్న చిన్నవే సరిగ్గా సక్రమంగా చెయ్యం. అలాంటప్పుడు మోక్షం కావాలి అంటే అది పేరాసే అవుతుంది అంటారు. అంటే స్టార్టింగ్లోని అబద్ధం చెప్పకూడదు అని తెలుసు. ఎంతో మీద పడిపోతే కానీ అది చెప్పకూడదు. చెప్పాలి అని అన్నప్పుడు దాన్ని తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఇలాంటివి మన మహానుభావులు చెప్తూనే ఉంటారు. కానీ మళ్ళీ 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 వింటూ ఉండాలి మనం. ఎందుకంటే మన మనస్సు జారిపోతూ ఉంటుందన్నమాట. సత్యమైన దాన్ని ఎప్పుడు పట్టుకోదరికి ఇష్టం ఉండదు. మాయలోనే ఉంటుంది భ్రమ. ఈ భ్రమలోనే తిరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది మరి జగత్తులో ఉండడం సత్యం కాదా అంటే వ్యాసుల వారు కూడా యోగ వాసిష్ఠులు రాముల వారికి అదే చెప్తారు. ఇప్పుడు నేను చెప్తున్న యోగ వాసిష్టం కూడా నువ్వు నేను యోగ వాసిష్టం చెప్పడం కూడా ఏది సత్యం కాదయ్యా అంటారు ఆయన. అంటే ఉన్నది ఒకటే, నేనే పరమాత్మ. ఇప్పుడు వ్యాసులు వారుగా ఒక కారణానికి మనం వచ్చాం. ఎందుకంటే వ్యాసులు వారంతటి వారే రాముల వారికి చెప్పడం కోసము ఒక కారణాన్ని రాముల వారి ద్వారా మనకి అందించాలి కాబట్టి యోగ వాసిష్టం. అలాంటిది మన మనస్సులో కోరికలు ఎన్ని ఉన్నాయి అంటే కుప్పలు కుప్పలు. ఈ చిట్ట ఒక గుట్ట చెప్తారు కదా, ఏమిటిది? గడ్డి మోపు. కనపడడానికి చాలా సన్నగానే ఉంటాయి, చాలా చిన్నదే అనిపిస్తుంది మనకి. ప్రతి కర్మకి కూడా ఒక ఫలితం ఉంటుంది అని భగవద్గీతలోనే చెప్పారు. మనస్సు, ఇంద్రియాలు కూడా ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉంటాయి. పని చేస్తున్నప్పుడు మరి ఆ ఫలితం కూడా అనుభవించాలి కదా. మనకి తెలియకుండానే గుట్టలుగా అక్కడ ఉండిపోయింది. కానీ జ్ఞానాగ్ని అనేది చిన్న రవ్వ దాని మీద పడింది అనుకోండి, మరి ఏమవుతాయి? ఇవన్నీ చిట్టా అంతా చెరిగిపోతుంది. కానీ జ్ఞానాగ్ని రావాలి కదా, జ్ఞానం తెలియాలి కదా. జ్ఞానం నేనే అని చెప్పారు పరమాత్మ కదా. సరే, ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వస్తాం. ద్వైతం గురించి మనం అంటే మతాల గురించి చెప్పుకున్నాం కదా. అంటే భిన్న దర్శనాల సారాంశం చెప్పుకున్నాం. ఇప్పుడు అద్వైతం అంటే ఏమిటి అంటే భిన్న దర్శనాల్లోనే అంటే ఇక్కడ ద్వైతం ఉంది. తర్వాత ఏంటి? విశిష్టాద్వైతం. ఈ రెండిటికంటే కూడా ఇంకా పైన ఉన్నది అద్వైతం అన్నమాట. ఆదిశంకరులు వ్యాప్తిలోనికి తీసుకుని వచ్చినది అద్వైతమే. పై సిద్ధాంతాల కంటే భిన్నం. ముక్త దశలో జీవుడు ఈ సంసారం నుండి తప్పించుకుంటాడని, పరమాత్మలో కలుస్తాడని ఇది చెప్పదు. అంటే ఆల్రెడీ నువ్వు అందులోనే ఉన్నావు,
ఇప్పుడు సముద్రంలో నువ్వు ఉన్నప్పుడు నేను ఇంకా సముద్రాన్ని చేరాలి అందులో వెళ్ళాలి అక్కడ ఈత గీదాలి అని ఎవరైనా అనుకుంటారా? అనుకోదు కదా. అదే చేప సముద్రాల్లోనే ఉంటూ మళ్ళీ ఇంకా సముద్రం కోసం వెతకడం అనమాట. అలా ఉంటుంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, పరమాత్మలో కలుస్తాడన్నది ఇది చెప్పదు. పైవారు చెప్పిన మోక్షస్థుతులను ఇది ఉద్ఘాటించదు. అంటే ఏదో ఒక నాకంటే కూడా పరమాత్మ వేడుగా ఉన్నారు, ఆయన నేను కొలవాలి, అప్పుడు ముక్తి లభిస్తుంది అని ద్వైతంలో మనం కొట్టుకుపోతున్నాం. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది, అంతా పరమాత్మరే ఉన్నాడు, అంతా పరమాత్మతో నిండి ఉంది కాబట్టి ప్రకృతిని ప్రేమించు అంటే అష్టమూర్తి భూద్రేవ పూజనం అన్నారు. ఎలా భావించాలి అనేది అక్కడ అసలు పరమాత్మ ఎవరో తెలిస్తే కదా నువ్వు ఆ భావంతో ప్రకృతిని చూడగలవు. అందుకే కదా ఇప్పుడు మన ప్రకృతిని చూడలేకపోతున్నాం. ఎందుకంటే కొండలు కొట్టేస్తున్నారు. కొండల్లో ఉన్నది ప్రకృతే. పరమాత్మ స్వయంగా అక్కడ ఎన్నో ఔషధాల్ని సృష్టించారు. కొండలు కొట్టేస్తున్నాం, నదులు కలుషితం చేస్తున్నాం, మరి ఇంకా భూమాత సరి, వాయువు సరి. ఏమన్నారు, ప్రకృతిని ప్రేమించమన్నాడు. అందులో ఒక జీవుడు కూడా ప్రకృతితో కలిసే ఉన్నాడు కదా. కానీ ఇది మనకి ఇదంతా కూడా పరమాత్మే అన్న దృష్టి ఎప్పుడు వస్తుందంటే జ్ఞానం కలిగితే కానీ రాదు. అంటే అహం బ్రహ్మస్మి అనుభవ జ్ఞానం కలిగితే కానీ మనం వీటిని ప్రేమించలేం. ఎందుకంటే చిన్న ఆకులో కూడా జీవం ఉంది అని ఎలా తెలుస్తుందండి? మరి అంతంత పెద్ద చెట్లను కొట్టేస్తున్నారే. ఇంకా నేను అవన్నీ వివరించాలి అంటే ఈ మాట చాలదు. సరే, బ్రహ్మార్పణం. అందుకనే చిన్నది క్లుప్తంగా మహాత్ములు చెప్పిన వాటిని నేను చెప్తున్నాను అనమాట. ఈ సంసారం నుండి తప్పించుకుంటాడని పరమాత్మలో కలుస్తాడని ఇది చెప్పదు. పైవారు చెప్పిన మోక్షస్థితులను ఇది ఉద్ఘాటించదు. ఈ ప్రపంచం అంతా మాయని అంటుంది. మోక్షానికి ఏదో ఒక చోటని ఒక లోకమని లేదు. మానసిక బంధాల నుండి ఆత్మ ఎప్పుడైతే విముక్తమైందో అదే మోక్షమని, ఆ స్థితి ఈ జన్మలోనే సాధ్యమని, చనిపోయిన తరువాతనే మోక్షమని చెప్పనవసరం లేదని, బ్రతికి ఉండగానే అనగా జీవన్ముక్త స్థితి కలుగుతుందని చెబుతుంది. అంటే ఎప్పుడు జీవుడుగా ఉంటున్నప్పుడే ముక్తి, ఎప్పుడో చచ్చిపోయాక మోక్షం వస్తుందని కాదు కదా. అలా అన్నమాట. వీరి దృష్టిలో జ్ఞాని ఈ ప్రపంచంలోనే ఉన్న అతడు ముక్తావస్థను పొందుతాడని అంటారు. జీవాత్మ పరమాత్మల ఐక్యం ఇక్కడ కాదు, కలవటం అనే మాట ఎప్పుడు వస్తుంది? రెండు భిన్నమైన వస్తువులు ఉంటేనే కదా. ఇక్కడ పరమాత్మ వేరు నువ్వు వేరు అనేది ఉంటే అక్కడ భిన్నత్వం ఉంది. మరి అహం బ్రహ్మస్మి అనే తత్వమసి ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఋషులు అవి అనుభవించి వాటిని ఈజీగా మనకి అర్థమయ్యేటట్టుగా ఉపనిషత్తుల్లో చెప్పారు కదా. నువ్వే తత్వం అసి, అది నీవే ఉన్నావు. అది అన్నప్పుడు చాలా దూరంగా ఉంటుంది అవునా. అది నువ్వే ఎలా తెలుస్తుంది? దాన్ని మనం గ్రహించినప్పుడు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్నతనంలోనే నీ బిడ్డ తప్పిపోయాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు. చాలా ఏళ్ల తర్వాత చిన్నప్పుడు చూసిన ఆ అబ్బాయిని పెద్ద అయ్యాక ఎవరో ఒక ఆయన గుర్తుపట్టి ఆయన మాటల ద్వారా ఎక్కడ తప్పిపోయాడు, ఎవరు పెంచారు, ఎలా చేశారు తెలిస్తే దాన్ని తీసుకొచ్చి ఇతనికి అప్పచెప్పాడు, తండ్రికి. అప్పుడు ఈ అబ్బాయిని చూసి ఈయనెవరు అంటే తెలియని మనిషి. మధ్యవర్తి ఏం చేశాడు, అది కాదయ్యా ఇతడు నీ కొడుకే ఫలానా చోట పెరిగాడు, వాడే వీడు అని చెప్పాడు. అంటే ఏమిటి? గురువు ద్వారా తప్పించి మనం ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోలేము. ఎలాగా? అనుభవం ద్వారా మాత్రమే దీన్ని తెలుసుకోవాలి. అది రెండు భిన్నమైన వస్తువులు ఉంటేనే కదా. నిజంగా ఆలోచిస్తే జీవాత పరమాత్మలు భిన్నులు కారు. ఆత్మ అనేది ఒక్కటే, తనంతట తానే ఉంటుంది, దానికంటే మరొకటి లేదు. ఆ ఆత్మనే ఈ సిద్ధాంతం నిర్గుణ బ్రహ్మం అంటుంది. ఇక్కడ గుణాలు లేవు అంటే ఇక్కడ మనస్సు లేదనే కదా అర్థం. అందుకని మనస్సు ద్వారా ఎన్ని చేసినా ఇది చిత్రమే అంటారు. అంటే ఈ అసలు సృష్టే చిత్రం, చిత్రంలో మరొక చిత్రం, దీన్ని నేను అనుభవిస్తున్నాననేది ఇంకొక చిత్రం అన్నమాట. అందుకని ఇక్కడ మనస్సు ఉంటేనే నీకు
సృష్టి ఉంది. మనస్సు అనేది లేకపోతేనే మోక్షము. అందుకనే పరమాత్మ ఎవరు? నిర్గుణుడు, నిరహంకారుడు. అది ఎలాగ బ్రహ్మానికి బోడో అవన్నీ చెప్పాలంటే అదొకటే సబ్జెక్ట్ అయిపోతుంది. బ్రహ్మ మనగా చతుర్ముఖ బ్రహ్మ, దానికి అతీతము నిర్గుణ బ్రహ్మ కదా. ఒక బ్రహ్మ ఉన్నారు, ఆయన కూడా సృష్టి చేస్తారు కాబట్టి ఆయన బ్రహ్మ అయ్యారు. కానీ బ్రహ్మని కూడా సృష్టించింది పరబ్రహ్మ కదా. మొట్టమొదటి బ్రహ్మ ఎవరో ఒకరు ఉంటే కదా ఈ బ్రహ్మ అనే మనిషి వచ్చారు కదా. బ్రహ్మము అన్నింటికీ ఆధారమై ఉన్నా, ఆధారంగా ఉన్నట్లు కనపడకపోయినా, ఇంద్రజాల రూపంలో ప్రపంచ రూపంలో ఉన్నట్లు కనిపిస్తుంది. తెర మీద బొమ్మలను చూస్తాం, బొమ్మలకు తెర ఆధారం కదా. బొమ్మలను చూసేటప్పుడు తెర కనిపిస్తుందా అంటే కనిపించదు. ఎన్ని బొమ్మలు కనిపిస్తున్నా తెర మాటి మాటికి మారుతోందా అంటే మారటం లేదు కదా. తెర తెరగానే ఉంది. అయితే బ్రహ్మ విషయంలో మరొక రహస్యం ఉంది. బ్రహ్మముగా ఉంటూ తన మాయాశక్తి వల్ల పెక్కు జీవులుగా, ప్రత్యేకమైన అంతఃకరణములతో కూడిన జీవులుగా కనిపిస్తున్నది. అంతఃకరణ అందరికీ ఒకలాగే ఉంటుందా? గుణాలు అందరిలోని ఉన్నాయి. గుణాలు ఉంటేనే అది మనస్సు ఏర్పడుతుంది కదా. మనస్సే గుణాల సముదాయం. కానీ అందరూ ఒకలాగే ఉన్నారా? ఒకే రకం పనులు చేస్తున్నారా అంటే లేదు కదా. అందరూ తలొక రకంగా ఉన్నారు కదా. సరి అయిన సాధన చేసి ఈ అంతఃకరణాన్ని శుద్ధి చేసుకొనగలిగితే జీవుడు బ్రహ్మమవుతాడు అన్నారు. ఇక్కడ శుద్ధి అంటే ఏమిటి? త్రిగుణాలు అనే మలినాలు ఉన్నాయి ఇక్కడ. ఆ మలినాల్ని తీసేయాలి. అంటే మలినాలు అంటే కృష్ణయ్య భగవద్గీతలో చెప్పారు కదా. తత్ర సత్వం నిర్మలత్వాన్ ప్రకాశకమనాయం సుఖసంఘేన బధ్నాతి జ్ఞానసంఘేన చానఘ రజోరాగాత్మకం విద్ధి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం తమస్సజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభి తన్నిభద్రాతి భారత అన్నారు కదా. అంటే ఈ మూడు గుణాలు మూడు పనులు చేస్తూ ఉంటాయి. సత్వగుణం ఎప్పుడు కూడా మంచిని కోరుకుంటుంది. అంటే హాయిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి, మంచి మంచి పనులు చేయాలి అని సత్వగుణం. రజోగుణం ఏమిటి? ఇంకా కావాలి, ఇంకా ఏదో చెయ్యాలి, అంటే ఎక్కువగా కోరికలతో అది ముడిపడి ఉంటుంది రజోగుణం. సరే, తమోగుణం బద్ధకం, ఆలస్యం వీటితోటి ఉంటుంది. ఇది సింపుల్గా చెప్తున్నాను. సరే, అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోగలిగితే జీవుడు బ్రహ్మమవుతాడు. అంతేనే కానీ జీవాత్మ పరమాత్మల ఐక్యం కాదక్కడ. ఉన్నదాన్ని తొలగించుకోవటమే కదా. బియ్యం ఉన్నాయి, బియ్యంలోని ఏవో రాళ్ళు రప్పలు అని ఉంటాయి. బియ్యం ఏమిటి అనే పదార్థం నీకు తెలియాలి కదా. అప్పుడు కదా ఈ తక్కిన వాటిని అంటే కాని వాటిని తీసేస్తాం. ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఉన్నాయంటే రాళ్ళు ఏవో తెలియాలి, నీకు బియ్యం ఏమిటో తెలియాలి కదా. అందుకనే దీన్ని సత్యాసత్య వస్తు వివేకము అన్నారు కదా. నిత్యానిత్య వస్తు వివేకము. అలా తెలుసుకోగలిగితేనే నువ్వు పనికిరాని వాటిని బయట పారేస్తావు. దాన్నే నేతి నేతి అని మహానుభావులు చెప్పారు కదా. జీవుడు నిజరూపాన్ని పొందగలడు. జీవుడు నిజరూపాన్ని గ్రహించగా తాను పరమాత్మ కంటే భిన్నుడని అజ్ఞాన దశలో భావిస్తాడు. అంటే ఇక్కడ నేను బద్ధుణ్ణి, నాకు ఒక సంసారం ఉంది. బద్ధుడు ఎవడయ్యాడు? నీ తాళతో నువ్వే కట్టుకుంటున్నావు. బంధాలు ఎవరు పెంచుకుంటున్నారు? నువ్వే పెంచుకుంటున్నావు కదా. నాది నాది, నేను నేను అహంకారంతోనే మనం ఇక్కడ ఉంటున్నాం. తత్వం తెలిస్తే ఉన్నది ఇద్దరు కాదు, ఒక్కరేని తెలుసుకుంటాడు. అందుకనే జ్ఞానం తెలియాలి. జ్ఞానం అంటే పెద్ద పెద్దగా ఉపనిషత్తులు ఏమి చదవక్కర్లేదు. ప్రతిరోజు ఇదివరకు ఋషులు ఏం చేసేవారండి? ఓన్లీ తపస్సు, తప. బ్రహ్మ కూడా అదే చేశాడు. అంత పెద్ద సృష్టిని చేయాలి అంటే ఆయనకి వరకి ఎక్కలేదు, బుద్ధికి ఇంకా అందలేదన్నమాట. అందుకని అప్పుడు పరమాత్మ ఏం చెప్పారు? తప అన్నారు. తప్పించు అంటే తపస్సు చెయ్యి. నేను ఎందుకు వచ్చాను, నేను ఏం చేయాలి, పరమాత్మ ఏం చెప్పారు, అసలు నేనెవరు, ఇవన్నీ కూడా తపస్సులోనే ఉంటుంది. అందుకని ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా ఇవన్నీ లౌకికం. అంతా డబ్బుమయం, అంతా మనీమయం. మనీని పక్కన పెట్టేసి
అర్థమైందా? మన మన మానసిక స్థితి, మన ఆలోచన విధానం, మన మనస్సు ఎలా పనిచేస్తుంది, అసలు మనస్సు అంటే ఏమిటి, అసలు మనస్సు అనేది ఎందుకు ఉంది, అవునా? ఇవన్నీ కొంచెం ప్రశాంతంగా ఆలోచించాలి. అందుకను కృష్ణయ్య ఆరోగ్యం అంతా కూడా ఆత్మ సంయమయోగము అని చెప్పారు. అంటే మనస్సుని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి. సరే, బంధాలలో ఉన్నప్పుడు జీవుడని, బంధాలు తెంచినప్పుడు బ్రహ్మమని ఒక్కడనే అంటాం. సరే, ఇక్కడ మీకు తెలిసిందే, అమితాబ్ బచ్చన్ ఒక వేషం వేసుకొని, బిచ్చగాడి వేషం వేసుకొని, ఆయన వేషం ఆ హాల్లోని అందరినీ బిచ్చం అడుక్కుంటున్నాడు. అందరూ వేశారు, తీసుకున్నారు ఆయన, ఎందుకంటే ఆ వేషంలో ఉన్నారు కాబట్టి. తర్వాత ఆ వేషం తీసేసి కారులో వెళ్ళిపోతుంటే ఎవరో ఒక ఆయన ఏదో వేశారు, అంటే ఇది బిచ్చగాడు కదా అని ఏదో అందించబోతుంటే ఆయన పుచ్చుకుంటాడా? అది వేషం మాత్రమే. ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చనే కదా, ఉన్నది ఒక్కటే, అది వేషం మాత్రం. వేషాన్ని తీసేసారు అక్కడ. అలాగే జీవుడు పోయిన తర్వాత ఉన్నది బ్రహ్మమే. ఇది చిన్న ఎగ్జాంపుల్ అంతే. ఇవన్నీ మీకు తెలిసినవేను. సరే, మళ్ళీ మళ్ళీ మనం రిపీట్ చేసుకోవాలి, దీన్ని నిశ్చయంగా తెలుసుకోగలగాలన్నమాట. ఇంకా చెప్పాలంటే మనస్సుతో తాదాత్మ్యం చెందిన కొద్దీ జీవునిగా, అది లేనప్పుడు బ్రహ్మముగా ఉంటాడని అనగా సహజ రూపంలో భావిస్తాడని చెప్పాలి. ఉన్నది ఉన్నట్లే ఉంటుంది. అప్పుడు ఐకమత్యం అనే మాటే రాదు. ఇక్కడ ఇద్దరికీ బాంధవ్యం లేదు. మనలో మనకు బంధుత్వం ఏమిటి? బంధాల నుండి విముక్తుడవటమే ఇక్కడ ముక్తి. కనుక ఏదో లోకం ఉందని అందులోనే మోక్షం అనట ఇక్కడ కుదరదు. పోయిన తర్వాత మోక్షం కాదు. మనస్సును గెంటివేయి అతడే నేను అనే మాట విని ఆశ్చర్యపోతాం. అంటే ఇక్కడ ఏంటంటే సాక్షిత్వం. సాక్షిత్వం ఏమిటి? ఇప్పుడు ఏదో ఒకటి ఉంటే నీకు ఇక్కడ సాక్షిత్వం ఉంది అని అర్థం. ఏమిటి? మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు శ్వాస మీద ధ్యాస, అనాపాన, ఏవో రకరకాలు కృష్ణయ్య ఒకటే చెప్పారు. సమంకాయం శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరం సంప్రేక్షనాసికాగ్రం స్వం దిశశ్చాన్ అవలోకయన్నదే తపస్సు. అంటే దీన్ని ఏమంటారు? ధారణ, ధ్యానము, సమాధి, 1 by 1 పెడుతుందన్నమాట. ఇక్కడ ఏమన్నారు? ధారణ చెయ్యి. దేన్ని ధారణ చేయాలి? శ్వాసని అబ్జర్వేషన్ చెయ్యి. అంటే అక్కడ సాక్షిత్వం ఉంది. ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తున్నావు కదా. నేననే ఒక సాక్షి ఇక్కడ ఉన్నాడు కదా, చూసేవాడు ఉంటే కదా నీకు శ్వాస జరుగుతోంది అని తెలుస్తుంది ఇక్కడ కదా. చూసేవాడే లేకపోతే దాన్ని వీక్షించేది ఎవరు? అందుకని ఇక్కడ సాక్షిత్వం ఉంది. మనలో అన్నిటినీ మనం చూడగలుగుతున్నాము, విన్నది నీకు తెలుస్తుంది, మాట్లాడింది నీకు తెలుస్తుంది, ఆలోచనలు నీకు తెలుస్తున్నాయి. అంటే నీకు అంటే నేను అనే ఆత్మకి అదే లేకపోతే ఏమీ లేదు. జడుడు అంటారు వాటిని కదా, అలా అన్నమాట. అందుకని మనస్సుని గెంటేస్తే ఇక్కడ మనస్సు లేదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే. మనస్సు అంటే ఆలోచనమయమే మనస్సు. మానసంతు కిం, ఆలోచనమయం అనమాట. సరే, మనస్సు అనేది ఆలోచనలు లేకపోతే అక్కడ మనస్సు లేదు అని. ఇక్కడ ఏవో ఆలోచన ఉంది, ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే ఉంది అక్కడ అనమాట. మరి ఇప్పుడు అక్కడ సాక్షిత్వాన్ని చూస్తున్నది ఎవరు? నేనే కదా, అతడే నేను అని ఇక్కడ చెప్తారు. అంటే నేనే కదా ఆ శ్వాసని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ నేను అనేది అహంకారంతో కూడిన నేను కాదు. అక్కడ శుద్ధ చేతనం అన్నమాట అక్కడ. ఇది అందుకే అంటారు పరమాత్మ దగ్గరికి వచ్చేసరికి మాట మోగబోతుంది అని. అదంట అనే మాట విని ఆశ్చర్యపోతాను. ఆలోచిస్తే అది సులభమైన మార్గం. మనకంటే ఒకటి ఉన్నతంగా ఉందని, మన లోకం కంటే మరొక లోకం ఉందని,
అందు పరమాత్మ ఉంటాడని, మనమందరము జీవాత్మలమని, అతనికంటే తక్కువ స్థితిలో ఉన్నామని, అతని లోకం చేరుకోవటం కోసం మనం ప్రయత్నించాలని ఇతరులంటారు. కానీ అద్వైతం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పదు. మనమే బ్రహ్మమని చెబుతుంది. ఎక్కడికో వెళ్ళాలని, ఎక్కడో ఉన్నవాన్ని చేరుకోవాలనే తపన ప్రయత్నం అనవసరమని, ఈ లోకంలోనే ఈ జన్మలోనే అతడే నేననే ఎరుక సాధ్యమని ఘంటాబద్ధంగా చెబుతుంది అద్వైతం. ఇది ఘంటాబద్ధం. ఎందుకంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. నేనేమి యోగిని కాను, సన్యాసిని కాదు. కానీ నాకు నేనుగా సన్యాసిని. ఇతరులకి నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు నేనే యోగిని, ఇతరులకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నా అనుభవ జ్ఞానం నన్ను బ్రహ్మం ఒక్కటే, ఉన్నది ఒకటే అనే సత్యాన్ని చవి చూసింది. కాబట్టి ఎవరు? మనస్సు ఉండాలి. మనస్సు లేనిదే పరమాత్మ దగ్గరికి వెళ్ళడం కంటే గేటు వరకు కూడా వెళ్ళడానికి మనస్సు కావాలి. తర్వాత అక్కరలేదు కదా. పరమాత్మని చూశాక ఇంకా మనస్సు ఎందుకు? మనస్సు పోతుంది. మనస్సు లేని స్థితి వస్తేనే మనం ఆత్మని దర్శించగలం. ఇక్కడ దర్శన అంటే సాక్షి మాత్రం సుమండి. అంటే ఆ అనుభవం ఉండిపోతుంది. అనుభవం ఎవరికి ఉంటుంది? ఇక్కడ పరమాత్మ ఉన్నాడు కదా, సాక్షిత్వం ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు అన్నీ తీసేశాక నాకు నేను సాక్షిని ఎలా అవుతాను? ఉన్నది ఒకళ్ళే ఉన్నప్పుడు ఇక్కడ సాక్షిత్వం ఉండదు. దాన్నే అనుభవం అంటారు. అంటే అది ఒక చిన్న రామకృష్ణ పరమహంస గారు బకెట్కి చేద కడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి రావచ్చు. అది మన చేతిలో ఉంటుంది. అంటే ఇది ఆధ్యాత్మికం. అంటే ఇది మనం వాక్కుకి అందనిది అన్నమాట ఇది. అందుకనే ఎంతమంది అనుభవ జ్ఞానంలోకి వెళ్ళినా సరే ఏదో ఒక దాంట్లో మళ్ళీ కూరుకుపోతున్నారు. అంటే మాయలో మళ్ళీ జారిపోతున్నారన్నమాట. కృష్ణార్పణం. సరే, ఇప్పుడు పరమాచార్యులు ఒక చిన్న కొటేషన్లో చెప్తారు. ఆకలితో వచ్చిన వారికి అన్నం పెట్టడం అంటే ఇది అన్నదానం. అందుకే అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని. ఎందుకంటే ఆ సాక్షాత్ పరమేశ్వరుడు అక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు కాబట్టి. అవునా? దప్పికతో వచ్చిన వారికి మంచినీళ్ళు ఇవ్వడం మన ధర్మం. ఇది మనకు మన పెద్దలు బోధించిన సంగతి. ఒక చెరువు తవ్విస్తే అది మనుషులకే కాక జంతువులకు కూడా ఉపయోగిస్తుంది. జీవకోటి అంతా పరమాత్మ స్వరూపమే కనుక మనం ఏ ప్రాణికి సేవ చేసినా అది భగవత్ కైంకర్యమే అవుతుంది అన్నారు. ఎందుకంటే అది ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది. దేవునికి కోట్లు ఇచ్చినా ఏమీ అంటే ఇక్కడ భావం ఏంటంటే దేవుని కోట్లు ఇస్తే నాకు ఇంకా 4 కోట్లు వస్తాయి, ఇంకా నాకు బోల్డ్ వస్తుందని ఆశ కాదు. ఏదో ఒక ప్రకృతిని సంరక్షించటం. ప్రకృతిలో జీవుడు కూడా ఒక భాగమే కదా. ఆకలిగా ఉన్నవానికి ఆకలి తీర్చడం అంతే. దాహం అయితే దాహం ఇవ్వడం. ఇవన్నీ చిన్న చిన్న సత్కర్మలు. ఇంతకంటే పెద్దవేమీ అక్కర్లేదు. ఎందుకంటే అందరిలోని పరమాత్మ ఉన్నాడు అనే అనుభవ జ్ఞానం కలిగిన వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. తర్వాతది మనం తర్వాత దాంట్లో చెప్పుకుందాం.